రాష్ట్రంలో అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్కెళ్లి చౌరస్తా నుంచి ఆర్ఎన్పి అతిథి గృహం వరకు కార్యకర్తలు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో బీజాపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. అభివృద్ధిలో మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. రాష్ట్రానికి ఒక మోడల్ చేసి రాష్ట్రం మొత్తం మంది మన తెలకుండా అధికారులు మొత్తం చూసిపోతానన్నారు. ఎవరో ముఖ్యమంత్రి కలిసిన వారు కూడా చూస్తారు. హాస్పిటల్ 30 పడకలు ఎందుకు కట్టినామంటే మంచిర్యాల దాదాపు 1000 పడకలతోటి 1200 పడకలతోటి హాస్పిటల్ అవుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత మనకి ఇవ్వడం జరిగింది. వరంగల్, కర్నూలు కూడా అయిపోయింది. ఆ సూపర్ స్పెషాలిటీ కూడా శరవేగంగా అభివృద్ధి నడుస్తుంది. అది అయినప్పుడు ఇక వైద్యానికి మొదలు మనం ఎక్కడికి హైదరాబాదు, మద్రాసు, చెన్నై కూడా వస్తుంది. అన్ని వైద్యాలు ఇప్పుడు నేను కూడా వైద్యం ద్వారా చూసుకున్నాను కాబట్టి అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉండే అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను. పేద సర్జరీ నేను చేసుకొని వచ్చాను. ఆ సర్జరీ కూడా ఇక్కడ 30 పడకలను యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను తిరిగి అమెరికన్ డాక్టర్లు వచ్చి చేసిన సర్వీస్ వైద్యం కూడా ఇక్కడ మంచిర్యాలలో ఏర్పాటు చేస్తాను.